Okay, next problem. Find the length of the chord intercepted by the circle x square plus y square minus 8x minus 2y minus 8 is equal to 0 on the line x plus y plus 1 is equal to 0. సో ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ ఈ స్ట్రైట్ లైన్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఏబి అనే రెండు పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఈ లెంత్ ఆఫ్ ఏబినే మనం లెంత్ ఆఫ్ కార్డ్, ఒక సర్కిల్ని ఒక స్ట్రైట్ లైన్ రెండు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ వెళ్తే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం లెంత్ ఆఫ్ కార్డ్ అంటాం. దీన్ని కనుక్కోవడానికి ఫార్ములా లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములా వచ్చేసి ఏబి is equal to 2 into root of r square minus d square. Length of chord formula. So ఇక్కడ r అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్, d అంటే ఈ సెంటర్ నుండి ఈ కార్డ్ మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ యొక్క డిస్టెన్స్, సెంటర్ నుండి కార్డ్ మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్, ఆ పర్పెండిక్యులర్ యొక్క డిస్టెన్స్ని మనం dగా చెప్పుకుంటాం. సో ఈ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. మరి ముందుగా రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవాలంటే మన సర్కిల్ ఈక్వేషన్ని జనరల్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 తోటి కంపేర్ చేసుకొని జిఎఫ్సి వాల్యూస్ నోట్ చేసుకోవాలి. సో 2g అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2gx, సో ఎక్స్ కోఎఫిషియంట్ 2g అది -8, అలానే 2fy y కోఎఫిషియంట్ 2f that is -2 here and constant is -8. So g is equal to 2 4 ja -4, f is equal to 2 1 ja -1. Okay, c is that. Therefore center is equal to center of the circle formula minus g minus f. Already g -4 minus g ante +4, f -1 minus f ante +1. Okay, therefore radius of the circle, the formula is root of g square plus f square minus c. So root of g square ante -4 whole square, -4 whole square ante 16, f square ante -1 whole square, it is also 1. So it is 1 minus c, already c ante -8, minus c ante minus into minus plus 16 plus 1 17 plus 8 25 under root 25, under root 25 అంటే 5 వస్తుంది. సో దిస్ ఈజ్ రేడియస్. నెక్స్ట్ d ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఫ్రమ్ c టు ద లైన్ x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సెంటర్ దగ్గర నుండి ఇచ్చినటువంటి స్ట్రైట్ లైన్కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, దానికి సంబంధించిన ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. సో న్యూమరేటర్లో ax1 ప్లస్ by1 ప్లస్ c అంటే అర్థం ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్లో ఈ సెంటర్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 1. సో లెట్ us see that మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే సెంటర్లో ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేట్ 4 ప్లస్ వై అంటే సెంటర్లో ఉన్నటువంటి వై కోఆర్డినేట్ ప్లస్ ఈ కాన్స్టాంట్ 1 బై డినామినేటర్లో వచ్చేసి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తోటి కంపేర్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ యొక్క జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. సో ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, సో దాన్ని మనం ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, ఇక్కడ బీవై సో కోఎఫిషియంట్ ఆఫ్ ఐ అంతా 1, సో అది కూడా 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. సో 4 ప్లస్ 1 5, 5 ప్లస్ 1 6, 6 బై రూట్ 2. ఓకే, therefore length of chord AB is equal to 2 into root of r square minus d square. So 2 into root of r అంటే 5, r square అంటే 25, 5ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది, మైనస్ d అంటే 6 బై రూట్ 2. ఓకే, సో దీన్ని ఈ విధంగా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ 6ని మనం 3 రూట్ 2 ఇంటూ రూట్ 2
అలా రాసుకోవచ్చు. డినామినేటర్లో √2, 6 అంటే 3 2 జా, ఆ 2ని మళ్ళీ √2 ఇంటూ √2గా రాసుకుంటాం. ఒక √2 క్యాన్సిల్ అయిపోతే సో రిమైనింగ్ అనేది 3√2. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ డి. దీన్ని మనం స్క్వేర్ చేసి అక్కడ రాసుకోవాలి. సో 3 స్క్వేర్ అంటే 9, √2ని స్క్వేర్ చేస్తే 2 వస్తుంది. 9 2 జా 18. ఓకే, therefore 25లో 18 పోతే 7. సో లెంత్ ఆఫ్ కార్డ్ AB is equal to 2√7 units. That is the answer.